ఆల్రెడీ మీకు ఒకటి సీజెడ్‌లో డ్రెస్సింగ్ టేబుల్ వీడియో చూపిచ్చాను. కాపోతే ఏంటంటే, నేను ఆ రోజు కొంచెం టైం అవుతుందని చెప్పి కొంచెం వీడియో మీకు క్లారిటీగా చూపించలేదని మళ్ళీ ఇప్పుడు క్లారిటీగా చూపిస్తున్నా. ఇవన్నీ నేను తీసుకొని కూడా 2 ఇయర్స్‌వి ఉన్నాయి, 4 ఇయర్స్‌వి ఉన్నాయి, లేదా 5 ఇయర్స్‌వి కూడా ఉన్నాయన్నమాట. సో, ఎందుకంటే ఎప్పుడైనా నేను ఫంక్షన్‌కెళ్ళి రాంగాల్నే ఐటెమ్స్ అనేవి ఇలా కవర్‌లో అయితే పెట్టుకుంటా అనమాట. ఇప్పుడు నేను అక్కడ కొనిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఎక్స్‌ట్రా కవర్ కూడా ఒకటి తీసుకుంటా అనమాట. ఎందుకంటే ఒక కవర్ అలా మనకి చినిగి పెట్టేటప్పుడు ఫాస్ట్‌గా పడుతున్నప్పుడు ఎప్పుడైనా చినిగిపోయినా స్క్వేర్‌గా ఉంటదని. సో, ఇవన్నీ చూడండి, ఇవన్నీ చోకర్స్ అనమాట. చోకర్స్‌లో కూడా నా దగ్గర 3, 4 స్టైల్ డిజైన్‌లు ఉన్నాయన్నమాట. ఈ బుట్టలు గానీ సీజెడ్ నెమలి పింఛం బుట్టలనమాట. ఇంకోటి చూడండి, ఇవన్నీ ఎక్కువ శాతం నా దగ్గర సీజెడ్‌లే ఉంటాయి. ఇంకో బ్రాస్లెట్లు అనమాట. సో, బ్రాస్లెట్లు కూడా నా దగ్గర సీజెడ్డే అనమాట. ఇంకో చూడండి, ఇవన్నీ చెంపచవరాలనమాట. సో, ఇప్పుడు రన్నింగ్‌లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ నా దగ్గర ఏందంటే, నేనైతే చాలా ఫంక్షన్‌కెళ్ళొచ్చినప్పుడు వెంటనే తీయేసి కొంచెం అన్‌ఈజీగా అనిపిచ్చిద్ది. మనకు రాంగాల్నే కొంచెం టైట్‌గా అనిపిచ్చిద్ది. ఫంక్షన్‌కెళ్ళేటప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత అవన్నీ తీసేసి పక్కన పడేస్తాం. అలా కాకుండా కొంచెం టైం కేటాయించి ఒక 10 నిమిషాలు మన వాటికి కేటాయించి వెంటనే అవి తీసిన కవర్లో మళ్ళీ మనం పెట్టుకుంటే కనుక ఐటమ్స్ అనేవి పాడవకుండా ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు కనుక ఎలా సీజెట్లు అనేవి పెట్టుకుంటారో కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. సో, మా వీడియో కనుక నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.